కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా మన దేవుడు ఇచ్చినటువంటి ఈ వరంలో మనం జీవిస్తున్నామా? ఎప్పుడు నేను చెప్పేదే, ఎంతమంది మనం ఖైదు లేకుండా ఉన్నాం, ఎంతమంది మనం ముహూర్తాలు పెట్టుకోవాలి ఉన్నాం, మనం ఇల్లు కావాలన్నా శిక్షాలు చేయాలన్నా స్లాబ్ వేయాలన్నా ఎంతమంది మనం ముహూర్తం లేకుండా చేస్తున్నాం? ఒకసారి ఆలోచించుకోండి. జస్ట్ అంటే కదా, ఒకసారి ఆలోచించుకోండి ఎంతవరకు మనం చేస్తున్నాం. అంటే వాళ్ళు చేసేది తప్పాలి చెప్పట్లా, కానీ మనం నమ్మేది వేరు కదా. మనం నమ్ముతుంది వేరు. నువ్వు నమ్మేది చేయకుండా వేరే విశ్వాసాన్ని నువ్వు పాటిస్తున్నావు అంటే దేవుడికి ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నువ్వు చేసినట్టే కదా, దానికి విలువ లేకుండా చేసినట్టే కదా. ఒకసారి ఆలోచన చదవమైనటువంటి సహోదరి సహోదరుడా. కాబట్టి మనం నమ్మినటువంటి విశ్వాసాన్ని ఎంతవరకు మనం పరిపూర్ణంగా పాటిస్తూ ఉన్నాం, ఆ విశ్వాసం పట్ల ఎంతవరకు మనం కట్టుబాట్లు కలిగి మనం జీవిస్తూ ఉన్నాం, అది మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ విశ్వాస వరానికై దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఒకటి. రెండవది, మనం ఈ విశ్వాసాన్ని మనకు నూరిపోయడానికి సువార్తను ప్రకటించినటువంటి గురువుల కోసం, ఉపదేశాల కోసం, కన్యస్త్రీల కోసం మనం ప్రార్థన చేయాలి. అర్థమవునండి? ఇప్పుడు మీరు ఇంతమంది దేవాలయంలో కూర్చున్నారు అంటే